ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మిల్లెట్ ధోక్లా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇందుకోసం ఏదో ఒక వెరైటీ ఆఫ్ మిల్లెట్స్ 1 కప్ వరకు తీసుకోండి. సగ్గుబియ్యం 1/2 కప్పు, ఉప్పు చెంచా, చక్కెర 1 చెంచా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా, పుల్లటి పెరుగు 3 స్పూన్లు, ఆయిల్ తగినంత, బేకింగ్ సోడా 1/2 చెంచా, ఆవాలు జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, అలాగే 2 మిర్చి. ఒక కడాయిలో మిల్లెట్స్ని దోరగా వేయించి పక్కకు పెట్టుకోవాలి. చల్లారాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో మిక్సీ పట్టుకున్న చిరుధాన్యాల పొడి తీసుకోవాలండి. అదే బౌల్లో సగ్గుబియ్యం, ఉప్పు, చక్కెర, కొద్దిగా నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుల్లటి పెరుగు వేసి అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. ఈ మిశ్రమంలో బేకింగ్ సోడా వేసి 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత అరిటాకు లేదా బటర్ పేపర్పై నెయ్యి రాసి నానబెట్టిన మిశ్రమాన్ని ఒక 25 మినిట్స్ ఆవిరిపై ఉడికించుకోవాలి. ఉడికిన మిశ్రమం ఈ విధంగా తయారవుతుంది. చల్లారిన తర్వాత నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి. తర్వాత ఒక పాన్లో కొద్దిగా నెయ్యి వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మిర్చి, పసుపు వేసి కలపాలి. తర్వాత ఈ తాలింపును ఢోక్లా పైన వేయాలి. అంతే, ఎంతో ఆరోగ్యకరమైన రెసిపీ రెడీ అయిపోయింది.